హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు జాండీస్ ఎంత ఉంటే వస్తుంది, జాండీస్ అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. జాండీస్ చిన్నపిల్లలకి పుట్టిన 3 డేస్లో 10 పాయింట్ల కన్నా తక్కువ ఉండాలి. సో 10 పాయింట్ల కన్నా తక్కువ ఉంటే నార్మల్ అని అర్థం. 10 పాయింట్ల కన్నా ఎక్కువ ఉందనుకో బేబీకి జాండీస్ ఉందని అర్థం. ఈ బేబీకి జాండీస్ ఉంది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ ఎన్ని పాయింట్లు ఉన్నాయో చూసి ఫోటోథెరపీ అనేది పెడతారు. కొంచెం తక్కువ ఉంటే ఫోటోథెరపీ పెడతారు. బాగా ఎక్కువ ఉన్నదనుకో, బాగా ఎక్కువ ఉన్నాయంటే మళ్ళీ బ్లడ్ ఎక్స్చేంజ్ అది చేస్తారనమాట. సో దీనికి కొంచెం తక్కువే ఉంది కాబట్టి మనం ఫోటోథెరపీ పెట్టారు. అంటే ఫోటోథెరపీలు మనకున్న జాండీస్ వాల్యూని బట్టి ఈ ఫోటోథెరపీ బాక్స్లు అనేవి పెడతారు. ఇప్పుడు పర్వాలేదు, కొంచెం తక్కువ ఉంది, 10 పాయింట్ల కన్నా కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే కనుక ఇంకా చూడండి, ఇది వచ్చి ఫోటోథెరపీ మిషన్ అనమాట. సో ఇది పెడతారు. లేదు ఇంకా ఎక్కువ ఉంది అంటే కనుక రెండు ఫోటోథెరపీలు పెడతారు. బాగా ఇంకా ఎక్కువ ఉందంటే కింద కూడా పెడతారు, 3 ఫోటోథెరపీలు పెడతారు. సో మనం జాండీస్ని ఎలా గుర్తించాలంటే బేబీ కళ్ళు పసుపు పచ్చగా ఉండడం, అదే ఈ నొసల దగ్గర పసుపుగా ఉండడం మనం గుర్తించి తక్కువగా ఉన్నప్పుడే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇలా ఫోటోథెరపీలో పెట్టి బేబీకి జాండీస్ నార్మల్ వాల్యూకి వచ్చాక పంపించేస్తారు. ఇలా జాండీస్ ఉన్నప్పుడు త్వరగా తగ్గాలంటే బేబీకి అస్తమానం మదర్ మిల్క్ 2 అవర్స్కి ఒకసారి ఇస్తూ ఉండాలి. బేబీ పడుకుంది కదా అని మిల్క్ ఇవ్వడం అనేకూడదు. బేబీ పడుకున్నా లేపి 2 అవర్స్కి ఒకసారి మిల్క్ అనేది మనం పట్టించాలి.